యూట్యూబ్ గోవింద హరే రామ హరే కృష్ణ మీరు టైటిల్ చూసి వచ్చారు లేదా తమిళ చూసి వచ్చారనమాట. సో ఇక్కడ నాకేం జరిగిందంటే యూట్యూబ్ లో నేను చాలా డేస్ నుండి వర్క్ చేస్తున్నా. 6 year నుండి వర్క్ చేస్తున్నా. 6 year నుండి యూట్యూబ్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు యూట్యూబ్ నుండి ఏదో నాలెడ్జ్ ఉంది అనమాట. కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ లో ఏ వీడియో వైరల్ అవుతాయని సో ఆడియన్స్ ని నేను తెలుసుకుంటాను అనమాట. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు నాకేం జరిగిందంటే రీసెంట్లీ అండ్ మా ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి సో నా ఫ్రెండ్ అంటే మా సిటీలో ఒక ఫ్రెండ్ అనమాట. సో అతను నాకు తెలుసు అనమాట. సో అతను ఏం చేసిందంటే నా ఛానల్ కాపీ చేసిండు అనమాట. నా ఛానల్ కాపీ చేసేసి ఏం చేసిందంటే సేమ్ యాజ్ టీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, టుమారో అతని వీడియో సేమ్ యాజ్ టీస్ వస్తాయి అనమాట. అంటే కాపీ చేసేసి సేమ్ యాజ్ టీస్ నాలాగా మాట్లాడతాడు అండ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. ఛానల్ కూడా సేమ్ పెట్టుకున్నాడు అనమాట. అంటే టైటిల్ సేమ్ పెట్టుకున్నాడు, అంటే ఛానల్ నేమ్ కూడా సేమ్ పెట్టుకున్నాడు, కొద్దిగా చేంజ్ చేసింది అనమాట. సో ఛానల్ నేమ్ ఇక్కడ రివీల్ చేయను అనమాట. సో అట్లా అండ్ అతను సేమ్ పెట్టుకున్నాడు కాబట్టి అతనికి వ్యూస్ ఎలా వస్తుంది మీరు అంటే నన్ను కాపీ చేసుకుంటుండు. అంటే ఈ రోజు నా వీడియో చూస్తుండు, అంటే హోల్డేస్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో దాన్ని చూస్తలేడు అనమాట. అండ్ ఎస్టర్డే అయితే వీడియో అప్లోడ్ చేసినామో ఆ వీడియోకి ఏం చేస్తున్నాడు అంటే సో చూస్తుండు అండ్ సేమ్ కాపీ చేసేసి ఇలా షూట్ చేస్తున్నాడు అనమాట. షూట్ చేసేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. డైలీ ఇలా చేస్తుండు. ఒక 1 month ఇలాగే కష్టపడ్డాడు. సో నేను చెక్ చేశాను యూట్యూబ్లో అండ్ సెర్చ్ చేసి చూశాను అనమాట. సో సెర్చ్ చేసి చూస్తే ఏమైందంటే 10, 20, 30 and 40 అంతకు మించి వ్యూస్ వస్తలేవు. సో ఇలా 1 month కష్టపడ్డాడు, అంటే జరిగిన విషయం అనమాట. సో ఇలా 1 month కష్టపడ్డాడు అండ్ కష్టపడ్డ తర్వాత రిజల్ట్ అయితే వస్తలేదు. డైలీ ఇలాగే కష్టపడ్డాడు. డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు. ఇలా కష్టపడి అంటే నన్ను కాపీ చేసి, ఎవరిది కాపీ చేస్తలేడు, నాది కాపీ చేస్తున్నాడు అనమాట. ఇలా కాపీ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. సో అతనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో కొత్తగా ఏం నాలెడ్జ్ లేదు. యూట్యూబ్లో ప్రాపర్ ఎస్ఈఓ ఎలా చేయాలి తెలియదు. అంటే నా వీడియోస్ సేమ్ చూస్తుండే ఎలా ఎస్ఈఓ చేయాలి, నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను కాబట్టి సో ఆ వీడియోస్ మొత్తం చూసేసి ఎస్ఈఓ చేసుకుంటుండు, thumbnail చేసుకుంటుండు అండ్ ఇంకా ప్రాపర్లీ వీడియో ఎలా మాట్లాడాలి చూస్తుండ అనమాట. అంటే నేను ఎలా మాట్లాడుతానో అలా చూస్తుండే అనమాట. ఎడిటింగ్ కరెక్ట్ చేస్తుండు, ప్రాపర్లీ చేస్తుండే అనమాట. ప్రాపర్లీ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. అప్లోడ్ చేస్తే 10, 20, 30, 40 బిలో వ్యూస్ వస్తుంది అనమాట. సో ఇలా కష్టపడి అండ్ 1 month కష్టపడ్డాడు అండ్ అట్లా 45 days అట్లా కష్టపడ్డాడు అనమాట. అలా కష్టపడి ఏం చేసిందంటే సో వీసే వస్తలేవని ఏం చేసిందంటే అలా ఛానల్ అయితే ఆపేసింది అనమాట. సో ఆపేసిందిగా సో మళ్ళీ ఇంకా 10 daysకి ఏం చేసిందంటే ఇంకా 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసింది అనమాట. 2-3 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ ఫెయిల్డ్ అనమాట. సో ఇలా కష్టపడుతున్నాడు. ఇలా ఎందుకు కష్టపడుతున్నాడో ఏందో అతనికి తెలుస్తుంది అనమాట. అంటే అతనికి తెలుసు అనమాట. సో అట్లా వీడియోస్ అప్లోడ్ చేసేసి మొత్తానికి 0 వ్యూస్ అనమాట. సో ఎంత కష్టపడి ఎలా కష్టపడ్డా కూడా వ్యూసే వస్తలేవు. సో కొత్త వాళ్ళకి ఎవరు నమ్ముతారండి? ఇంత 6 years సీనియర్ ఉండే నేను సో ఇంత కష్టపడి వీడియో చేస్తాను. సో నాకే 1K 2K వ్యూస్ వస్తాయన్నమాట. సో అతను కష్టపడి వీడియో అంటే టాలెంట్ ఉంటే ఓకే, టాలెంట్ లాగా ఉపయోగిస్తే ఓకే. నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను, టాలెంట్తో ఉపయోగిస్తే వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుందని చెప్పాను. అలా టాలెంట్తో వీడియో ఖచ్చితంగా తీస్తే వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. సో అట్లా టాలెంట్ ఉందో లేదో నాకే తెలియదు, బట్ 40 బిలో వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అతను ఏం చేసిందంటే సో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది బట్ అన్నీ ఉంటాయి అనమాట. సో అండ్ ఒకరోజు ఏం చేసిందంటే చాలా ఫన్నీ జోక్ అనమాట. సో ఒకరోజు ఏం చేసిందంటే నా హోమ్కి వచ్చింది అనమాట. హోమ్కి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే బ్రో యాస్టీస్ నీలాగే సేమ్ వీడియో చేస్తున్నా, నీలాగే సేమ్ నీ వీడియోస్ మొత్తం చూస్తాను. సో మొత్తం వీడియో చూసి డాటా మొత్తం ఓపెన్ చేసినమాట, వైట్ లిస్ట్లో ఓపెన్ చేసి చూపించినమాట. అండ్ నీలాగే వీడియో చేస్తాను, నాకు ఎందుకు 10-20 వ్యూస్ వస్తున్నాయి, నీకెందుకు వ్యూస్ వస్తున్నాయి అలా అడిగాడు అనమాట. బ్రో నీ మిస్టేక్ కాదు, నువ్వు వీడియో చేయొచ్చు, యూట్యూబ్లో వీడియో చేయొచ్చు, ఏ కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం అది. సో ఇక్కడ కాంపిటీషన్ ఏముందంటే టెక్కి సంబంధించింది వీడియోస్ అయితే చాలా క్రియేటర్స్ తీస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ కంటెంట్కి వ్యూస్ వస్తాయంటే ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో ఏ క్రియేటర్ అయినా ఈ టెక్కి సంబంధించింది వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వ్యూస్ వస్తాయి టెక్కి సంబంధించింది. మీరు ఏ కంటెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు అతనికి మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. సో అప్పుడు చెప్తే ఏమైందంటే బ్రో నీకేం నాలెడ్జ్ ఉందని అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అంటే నీకేం వస్తుంది అంటే సింగింగ్ వస్తుందా, గేమింగ్ వస్తుందా, ఏదైనా జోక్ చేయడం వస్తుందా, ఏదైనా వస్తే నాకు చెప్పు, నేను దాని గురించి నేను పర్టికులర్గా నీకు చెప్తా అని సో సొల్యూషన్ ఇచ్చారనమాట. సో థింకింగ్ చేశాడు, చాలాసేపు థింకింగ్ చేస్తే బ్రో నాకు వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టం అని అడిగాను. అంటే నన్ను చెప్పాడు అనమాట, వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టం, అయితే నువ్వు ఒక పని చెయ్యు, నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఎలాగో ఉంది అండ్ ట్రైప్యాడ్ ఎలాగో ఉంది, సో మైక్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో మార్నింగ్ లేవా కానీ నువ్వు
హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇలా చెప్పచ్చు, లేదా నిద్ర మబ్బులో లేచి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా చెప్పచ్చు, డిఫరెంట్ చెప్పచ్చు. సో మార్నింగ్ లేవగానే నువ్వు నీది ఒరిజినల్ ఏముందో అంటే మీ హోమ్ ఎలా ఉందో అంటే ఆడియన్స్కి చూపించే నీది ఒరిజినల్ నువ్వు పడుకున్న నుండి లేచే వరకు నైట్ వరకు ఏం చేస్తున్నావు అని ఆడియన్స్కి చూపియు. సో సౌరవ్ జోషి తెలుసు కదా మీకు, సౌరవ్ జోషి ఒరిజినల్ చూపించాడు అనమాట. అంటే నా లైఫ్ ఎలా ఉందో చూపించాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లో ఉండు, వరల్డ్లో ఫస్ట్ ర్యాంక్లో ఉండు. సో అలా చెప్పాను కాబట్టి సో అతను ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే డే చెప్పినో ఆ రోజు నుండే సో వెళ్ళిండు కదా, ఆ రోజు నుండి వెళ్ళిన తర్వాత సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుండు, వ్లాగ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండు. సో వీడియోస్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుండు. ఒక 10 వీడియోస్ అయితే సో రీచ్ కాలేవు, 10 వీడియోస్ రీచ్ కాలేవు. మళ్ళీ అడిగాడు అనమాట, కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి కాంటాక్ట్ చేసి నన్ను అడిగాడు అనమాట, బ్రో ఈ వీడియోస్ అయితే వైరల్ అవుతలేవు, మీరు చెప్పారు కాబట్టి నాకు వైరల్ అవుతలేవు, మరి ఏం చేయాలంటే సో కొద్దిగా హైలైట్ చేయు, అయితే ఉన్నదో దాన్ని హైలైట్ చేయు, కొద్దిగా హైలైట్ చేస్తే వీడియో వైరల్ అవుతుంది. సో బోరింగ్గా చెప్పినాను హాయ్ గాయస్ నేను లేచాను ఇలా నెమ్మదిగా చెప్పదు, హాయ్ గాయస్ ఇలా అంటే యాక్టివ్గా చెప్పాలన్నమాట. యాక్టివ్గా చెప్తే వైరల్ అవుతానని చెప్తే అప్పటి నుండి సో ఆ పర్సన్ నేనైతే టిప్స్ ఇచ్చానో ఆ టిప్స్ని ఫాలో అవుతే అతనికి ఇప్పుడు ఫర్ వీడియోకి 5K 6K 7K వ్యూస్ వస్తున్నాయి అనమాట అతనికి. సో రీసెంట్లీ ఛానల్ కూడా మానిటేషన్ అయిపోయింది అనమాట, మానిటేషన్ అయిపోయింది, నాకన్నా రిచ్ అయిపోయింది అనమాట. సో అలా అయిపోయింది. సో అట్లా ఈ టెక్ ఛానల్లో ఎవరి వీడియోస్ కూడా వైరల్ కావు, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో అండ్ టిప్స్ ఇస్తాం కాబట్టి అంత రీచ్ ఉండదు అనమాట. మీరు చూడండి బ్లాగ్స్ వీడియోస్ తీయండి ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతాయి అనమాట. సో అప్పుడే అతనికి చెప్పినా కాబట్టి, ఆ బ్రోకి చెప్పినా కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అతను ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి గాయస్ ఇక్కడ. సో అతని ఛానల్ అయితే నేను రివీల్ చేయను, ఎందుకోసం అంటే సో రివీల్ చేయనమాట, అంతే ఇక నాకు తెలిసిన మట్టుకు అంతే రివీల్ చేయనమాట. సో అట్లా జరిగిన విషయం అనమాట. సో మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. అంటే చాలా క్రియేటర్స్ ఏం చేస్తున్నారు అంటే టెక్ వీడియోస్ తీస్తున్నారు అనమాట, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి. కొందరు వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫీమేల్స్ చూడండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొందరు ఫీమేల్స్ వీడియోస్ వస్తాయి అనమాట. సో వాళ్ళు వైరల్ అవుతున్నారు. ఎందుకు వైరల్ అవుతున్నారు అంటే ఫీమేల్కి ఎవరైనా చూస్తారండి, సో ఎవరైనా చూస్తారు కదా ఫీమేల్కి. సో అట్లా కొందరు చూస్తారనమాట, కొందరు వైరల్ అవుతారు, కొందరు వైరల్ కారనమాట. సో అట్లా కొందరు తీస్తున్నారు, చాలా క్రియేటర్స్ అంటే టెక్కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నారు అనమాట. సో అట్లా తీస్తున్నారు కాబట్టి కొందరు వైరల్ అవుతున్నారు, కొందరు వైరల్ అవుతలేరు అనమాట. సో అట్లా అండ్ మీరేం చేస్తారంటే నేను చెప్పాను కదా టెక్కి సంబంధించిన వీడియోస్ ఇస్తా అంటే మీకు యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉందంటే ఖచ్చితంగా టెక్కి సంబంధించిన వీడియోస్ అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు వ్లాగ్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అంటే వ్లాగ్స్ వీడియోస్ తీయచ్చు, కుకింగ్ వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్ తీయచ్చు, గేమింగ్, మ్యూజిక్ చాలా ఉన్నాయి అనమాట కేటగిరీస్. సో ఎక్స్పెరిమెంట్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజ్ వీడియోస్ ఒక యూట్యూబ్లో రీసెంట్లీ ఒక వీడియో చేశాను, అంటే ఛాలెంజ్ వీడియోస్ అనమాట. సో ఫీమేల్స్ అంటే గర్ల్స్ అనమాట. సో చాలా వైరల్ అవుతున్నారు వాళ్ళు. సో పానీపూరి వీడియోస్ అనమాట, ఛాలెంజ్ వీడియోస్ పెట్టుకున్నారు, పానీపూరి ఎవరు ఎక్కువ తింటారో అని ఛాలెంజ్ వీడియోస్ పెట్టుకున్నారు. అలాంటి వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి అనమాట. సో మీరు కూడా అలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు వైరల్ అవుతారు అనమాట. ఓకే, సో ఖచ్చితంగా వైరల్ అవుతారు. నా ఫ్రెండ్కి అయితే అలా జరిగింది కాబట్టి సో అతను నేను టిప్స్ ఇచ్చిన కాబట్టి అతను వైరల్ అయిపోయాడు. సో నాకన్నా ఇప్పుడు హై పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో బాగుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బ్రో, ఎందుకోసం అంటే ఈ వీడియో నువ్వు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అనమాట. సో ఇంతకు మించి అయితే ఏం చెప్పలేను. సో నేను టిప్స్ ఇచ్చాను కాబట్టి నువ్వు వైరల్ అయినావు అని అనుకుంటున్నా. సో మనస్ఫూర్తిగా సో కంగ్రాచులేషన్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతవరకు వీడియో చూసినందుకు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.